హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐరా ఫుడ్ అండ్ ఫన్. ఈరోజు మనము పిల్లలకి స్నాక్స్ బాక్స్లో చేసే నమ్మక్ పాలని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. దీన్ని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. టిప్స్ కోసం మనం ముందుగా 2 కప్పుల గోధుమ పిండిని ప్లేట్లో వేసుకుందామండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేద్దాం. 1 టేబుల్ స్పూన్ వరకు వాముని ఇలా చేతిలో నలిపి వేసుకోండి. మీరు వాముకి బదులు జీలకర్రని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వని కూడా యాడ్ చేద్దామండి. బొంబాయి రవ్వ యాడ్ చేయడం వల్ల మన చిప్స్ అనేవి బాగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇందులో ఒక 1/2 స్పూన్ నల్ల మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని కలుపుకుందాం. చూడండి, ఆయిల్ వేసి కలుపుకుంటే పిండి ఇలా ముద్దగా రావాలి. ఇప్పుడు ఈ కలుపుకున్న పిండిలో మనము కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు దీనిపైన ఆయిల్ అప్లై చేసుకుందామండి. ఆయిల్ తర్వాత దీన్ని క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుందాం. పిండి సాఫ్ట్ అయ్యేంతలో మనం ఆయిల్ని హీట్ చేసుకుందామండి. మినిట్స్ అయ్యాక చూడండి, పిండి బాగా నానింది. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని పిండి ముద్దల్ని చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పిండి ముద్దని తీసుకొని కొంచెం పిండిని డస్ట్ చేసుకోవాలండి. చేసి దీన్ని చపాతీలాగా వత్తుకుందాం. చూడండి, ఈ విధంగా చపాతీలాగా వత్తుకోవాలి. ఇంత సైజు మందం ఉండాలండి. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని దీన్ని మనం ఒక షేప్లో కట్ చేసుకుందాము. మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం తీసుకుందామండి. ఇలా తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. మిగిలిన పిండిని కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేసి కట్ చేసి పెట్టుకుందాము. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దామండి. ఆయిల్ని ఎక్కువ హీట్ చేయకూడదు, ఈ విధంగా హీట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ చిప్స్ని వేసేద్దాం. ఇలా వేసిన తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మన నమ్మక్ పారాలు బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి. వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలానే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకుందామండి. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయండి. వీటిని కూడా మనం ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, మన నమ్మక్ పార రెడీ అయిపోయింది. ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మీరు కూడా ఈ రెసిపీని తప్పక మీ ఇంట్లో ట్రై చేయండి. మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.